ఉండండి. వీడియో వచ్చింది కదా! మీరు ఓపెన్ చేశారు కదా! ఈ వీడియో చివరన కూడా మీకు ఒక స్టోరీ చెప్పాను. అది ఆ చివరిదాకా చూడండి. మధ్యలో కూడా మీకు చాలా వరకు అర్థమవుతుంది. అంటే మీ వాళ్ళకి గాని ఎవరికైనా కూడా హెల్ప్ అవ్వచ్చు. మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా మంది మీ ఇంటికి తెలిసి మీ ఫ్రెండ్స్ గాని, తెలిసిన వాళ్ళు ఎవరు నీ వీడియోలో నేను చెప్పింది ఫేస్ చేస్తుండొచ్చు. కొంచెం పూర్తిగా చూడండి. థాంక్ యూ. నేను మీ సతీష్ పడుచూరి. సో చాలా మంది అడుగుతా నన్ను ఎందుకు వీడియో పెట్టడం లేదనేసి. ఏం లేదండి, కొంచెం ఫోన్ రిపేర్ వచ్చింది. అది రిపేర్ కాలేదు. 3 డేస్ వాళ్ళ దగ్గర రిపేర్ కావాలని చెప్పేసారు. సో మనం వేరే ఫోన్ ఇచ్చి పక్కన పెట్టేస్తే చాలా మంది కంపారబిలిటీ అంటే కంపారిజన్ ఎక్కువ ఉండాలి ఈ టైంలో ఎక్కువ. ఎందుకంటే చాలా మంది నా వరకైతే రాలేదు, అయితే నాకు కూడా వస్తుంది కంపారిజన్ అనేది మా ఇంట్లోనే వస్తుంది. మళ్ళీ పక్కన వాళ్ళు చాలా అనేటోళ్ళు అంటుంటారు, పక్కన నుంచి పట్టించుకుంటే లోకంలో బతకడం కష్టం. కానీ మా ఇంట్లో కూడా వస్తుంది. ఏంటంటే నాకంటే 3 నెలలు చిన్న ఒకడు, వాడు ఈరోజు ఒక పొజిషన్లో, అంటే ఆడే చేసేమో బిజినెస్సే, కానీ వాడు మంచిగా సెటిల్ అయినాడు, అవగాహన ఉంది, అది కంప్యూటర్ అవగాహన. అరే వాళ్ళ ఇంట్లో అది కుదిరింది అబ్బా, వాళ్ళ ఇంట్లో అది కుదిరింది. మా ఇంట్లో నాకు కుదరలేదు, అంతే, ఏం లేదు తేడా. ఇప్పుడు అందరి లైఫ్ ఒకేలాగా ఉంటే దీని జీవితం అనరు. అందరి లైఫ్ ఒకేలాగా ఉంటే జీవితం అనరు. ఇదైతే నేను చెప్తున్నాను. ఇది డైరెక్ట్ వాళ్ళకే చెప్పచ్చు, కానీ ఇది చాలా ఇళ్లలో ఉండదు. మా ఫ్రెండ్స్ కూడా నాకు చాలా మంది చెప్తున్నారు, రే మా ఇంట్లో ఇలా ఉందిరా పరిస్థితి, ఏం చేయాలనేసి. ఇప్పుడు కాదు, వాళ్ళ చెప్పి చాలా కాదు, మా ఇంట్లో లేదు లేబ్బా, నాకు అట్లా ఏం లేదని చెప్తున్నాను. కానీ ఒక పొజిషన్లో వచ్చే మన ఇళ్ళలో కూడా వస్తుంది అనేసి నాకైతే అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఎప్పుడైనా నాకు 18 ఏళ్ళు, 19 వచ్చినప్పటి నుంచి తిరుపతిలోని మెడికల్లో దిగాను. మెడికల్ ఫీల్డ్లోకి మెడికల్ ఏజెన్సీలో ఎంటర్ అయ్యాను. ఆ ఏజెన్సీలో ఎంటర్ అయ్యాక అక్కడ పోతే నేను ఇప్పుడు దగ్గర నాకు 3.5 years నేను అక్కడ లేక, కానీ ఈ రోజు కూడా సతీష్ అంటే అక్కడ ఒక గుర్తింపు ఉంది, సతీష్ అంటే ఒక పేరుంది, సతీష్ అంటే ఒక క్రెడిబిలిటీ ఉంది. సతీష్ అంటే గుర్తింపు ఉంది, పేరుంది, క్రెడిబిలిటీ ఉంది. 3 ఒకటే ఉండొచ్చు, నాకైతే అంత తెలీదు. ఏమంటే చెప్తున్నాను, ఒక క్రెడిబిలిటీ ఉంది సతీష్ అంటే సతీష్ వచ్చినాడంటే మనకు బెన్న పని అవుతుంది అనే గుర్తింపు అక్కడ పెట్టుకున్నాను. కరోనాలో మనకు ప్లస్ అయింది. కరోనా ఒకటి వచ్చి ప్లస్ అయింది. అంటే చాలా మంది ఇబ్బంది పడ్డారు కరోనా వల్ల, అది మనకు ప్లస్ అయింది. ఏమంటే మనకు డిగ్రీ ఆగిపోయింది, మధ్యలో అర్ధాంతరంగా ఆగిపోయింది. డిగ్రీ అనేది నాకు మధ్యలో అర్ధాంతరంగా ఆగిపోయింది. ఎందుకంటే లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్స్ పోతుంటే యాక్సిడెంట్ జరగడం వల్ల నా డిగ్రీ ఆగిపోయి కోలుకోవడానికి పడి ఇప్పుడు దగ్గర 1.5 year నుంచి నేను కరెక్ట్గా నడచడం కానీ చేయడం కానీ చేస్తున్నాను. 1.5 year నుంచి. అది కొంచెం కాలు అయితే క్రాస్గానే ఉంటుంది, పెయిన్ ఎక్కువ వస్తూ ఉంటుంది ఒక్కోసారి. కానీ మనం పట్టించుకోకూడదు అనేసి. ఎందుకంటే పట్టించుకుంటేనే ఏదైనా కూడా ఈ లోకంలో అన్ని పట్టించుకున్నామంటే పట్టించుకున్నట్టు ఉంటాయి. సో ఇదంతా పక్కన పెట్టేస్తే కంపారిజన్ ఎందుకు చేస్తున్నారు అప్పుడు నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు కంపేర్ చేయడానికి ఇప్పుడు ఏం అవసరం, మీకు డబ్బులు, నాకు తెలిసి డబ్బే అవసరం. డబ్బు ఉంటేనే మనకు ఇంట్లో కంపారిజన్ అనేది వస్తుంది. డబ్బు అవసరం ఉంటే తప్ప నుంచి, లేదంటే డబ్బు ఇంట్లో వాళ్ళకి కూడా ఏంటంటే, ఇంట్లో వాళ్ళకి నేను మా ఇంట్లో వాళ్ళకి తప్పపడి ఎవరికి తప్పలేదు. అంటే ఇంట్లో వాళ్ళకి కూడా ఒక సర్టెన్ లిమిట్ కూడా ప్రెషర్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక మిషన్కైనా కూడా, ఒక వస్తువుకైనా కూడా ఇంతే పని చేయాలా, ఇంతే టైం లిమిట్ అనేసి ఉంటుంది. సో అలాగే మనుషులు కూడా ఎంత సమయం కష్టపడుతుంది. మా మదర్ ఫాదర్ కూడా కొంచెము స్ట్రెస్ కానీ ఫీల్ అవుతారు, ఏమంటే వాళ్ళు చెప్పలేకుంటారు. నేను అందుకే యూట్యూబ్లో దిగాను. యూట్యూబ్లోకి వస్తే ఏమైందంటే మనకు చాలా మంది చూస్తున్నాను నేను, అంటే ఏంటంటే పేరు వస్తుంది యూట్యూబ్లో. మన డబ్బులు వచ్చేది పక్కన పెట్టేస్తే డబ్బులు ఎట్లయినా వస్తుంది. ఇది కాకపోతే ఇంకో పని చేసిన డబ్బు అయితే వస్తుంది నాకు. ఇదే కాదు, ఏడవది గుమస్తాకు పోయినా, లేకుంటే ఏదైనా పని చేసుకుంటున్నా, లేకుంటే ఏదైనా సూపర్ మార్కెట్లలో వేకెన్సీస్ కూడా ఉన్నాయి, అది కూడా అప్లై చేశాను. ఇక్కడ అదైనా వెళ్ళొచ్చు అంతే. కానీ ఏంటంటే ఇప్పుడు ఒక కంపారిజన్ మీరు చేస్తున్నట్టు, అదే మేము కంపారిజన్ చేస్తే ఆలోచించండి ఒకసారి. నేనేం కాదనట్లేదు, మీరు కంపేర్ చేస్తున్నారు మమ్మల్ని, నన్నే కాదు, చాలా మంది ఈ బాధ ఫేస్ చేస్తారు. చాలా మంది యూత్ డిగ్రీ బీటెక్ కంప్లీట్ అయిన పాస్ అవుట్ ప్రతి ఒక్కరు ఈ బాధ ఫేస్ చేస్తున్నారు. ఏమంటే కంపారిజన్, కంపారబిలిటీ, ఇవన్నీ వద్దు, కంపేర్ చేయొద్దండి. పక్కనోడు ఇప్పుడు మీ పిల్లోడిని పోయి ఎవరితో కంపేర్ చేయడం ఏంది? ఇప్పుడు మీరు పెంచి మీరు పెద్ద చేసిన వాడిని ఎవరో పెంచి ఎవరో పెద్ద చేసిన వాళ్ళతో కంపేర్ చేస్తే మీకేమొస్తుంది? అంతే కదా. ఇప్పుడు మీరు అతను ఎందుకు చేయలేకుంటాడు, లేకుంటే తనకి ఏది ఇంట్రెస్ట్ ఉంది, అంటే తనకి ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్ ఫీల్డే ఇష్టపడు, ఎందుకంటే కొంతమందికి అక్కడ ఎలా చేయాలో తెలుసు. అది కొంతమంది బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి సోషల్ మీడియా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంకొంతమందికి ఇంకో ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంకొంతమంది బిజినెస్లలో ఉంటుంది. కొంతమంది టెక్స్టైల్ బిజినెస్ ఇదొక ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమందికి ఫుడ్ ఇండస్ట్రీ బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంటుంది. లేదా కొంతమంది డబ్బున్న వాళ్ళు ఏదైనా ఫ్యాక్టరీస్ పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంటుంది.
ఇంకొంతమందికి హర్ష సాయి గారి లాగా పంచాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఇంట్రెస్ట్ ఉంటాయి. అది ఒకసారి మీరేం చేసింది, మీ పిల్లోడిని ఎవరైనా కూర్చోబెట్టుకొని అడగండి, చెప్పండి. అరే నీకు ఇందులో ఇంట్రెస్ట్ ఉంది, నువ్వు ఏం చేస్తే నీకు ఫ్యూచర్ బాగుంటుంది, నీ చేతులు నువ్వు అనుకుంటున్నావు, అది అడగపోయి పలానోడు ఇట్లా చేస్తున్నాడు, పలానోడు ఇది చేస్తున్నాడు, పలానోడు అది చేస్తున్నాడు, పలానోడు ₹1,00,000 సంపాదిస్తున్నాడు, పలానా వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్న ఫోన్ కొనిచ్చిందంట, పలానా అబ్బాయి వాళ్ళ అమ్మకి చీర కొనిచ్చినాడంట. అరే ఏంట్రా చీరలు ఫోన్లు కొనిస్తేనన్నా మీకు చెప్తాంటారు. ఒకప్పుడు మీ జనరేషన్లో మాత్రం లేదు. ఇప్పుడు మా ఫాదర్ ఉన్నారు, మా నాన్నగారే 15 ఏళ్ళు 16 ఏళ్ళకు వచ్చినారు కడపకు వచ్చేవాళ్ళు, పల్లెటూరికి కడపకు వచ్చినారు. అప్పుడు కష్టపడినారు, ఎదిగినారు. అంటే అప్పుడు ఏంటంటే వాళ్ళకు లోకం తెలియదు, ఫోన్లు లేవు, సోషల్ మీడియా అనేది ఇంతగా లేదు, ఇప్పుడు ఉద్యోగాలు అనేది లేదు, చదువుకోలేదు, ఉద్యోగాలు అనేది అప్పుడు ఎంత అంటే చెప్తున్నారు. ఏదో మనకు ప్రకాష్ రాజ్ గారు అడిగితే చెప్తా ఉంటారు, మీ కాలంలో 100 ఉద్యోగాలకు ఒకరిద్దరు ఉన్నారు, అందుకని రెడ్డి బాబు రెడ్డి అని ఉద్యోగాలు ఇచ్చినారు. అది ఇప్పుడు అలా లేదు. ఒక ఉద్యోగానికి హైదరాబాద్లో అట్లా వీడియోలు చూసారంటే నాకైతే ఏడుపు వస్తూ ఉంటుంది. వీళ్ళని చూస్తే ఒరే ఏంద్రని ఇంత కర్మ అనిపిస్తుంది నిజంగా. అంటే ఒక ఉద్యోగానికి లేదంటే 10,000 ఉద్యోగాలకు లక్షల అప్లికేషన్లు వస్తున్నాయి. ఒక 10,000 ఉద్యోగాలకు లక్షల అప్లికేషన్లు అంటే ఏమన్నా మాటలు అవి? అసలు ఆలోచించండి. మీరు కంపేర్ చేసే ముందు అసలు ఎన్నో కంపేర్ చేయొద్దండి. అసలు కంపేర్ చేయాలా? అరే రారా నాన్న ఒకసారి మాట్లాడాలి నీతో. అరే నీకు ఏ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉండదు? ఇప్పుడు నీ డిగ్రీ అయిపోయింది, లేదంటే ఇంజనీరింగ్ అయిపోయింది, ఇన్నేళ్ళు అవుతుంది, ఏ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉండదు నీకు? అంటే నీకు ఈ ఫీల్డ్లోకి పోతే ఏదన్నా నువ్వు సక్సెస్ అవుతావు నీకు అనిపిస్తుందే, సరే కానీలే ఇంత వేస్ట్ అయిపోయినాము, ఇంకో 2 రోజులు పోతుంది పోనీ, ఇది ఎదుగుతానంటే ఇంకో 5 ఏళ్ళు కానీలే మేము పెడతాము అనే కొంచెం వాళ్ళకి సపోర్ట్, ఇంట్లో వాళ్ళే సపోర్ట్ ఇచ్చాడు, కొంచెం చేయించండి. వాడు పట్టుకుని కొంచెం పైకి బెన్న వస్తాడు కదా. వాడు ఇబ్బంది పడుతున్నాడు పైకి రాలేక, ఇంట్లో వాళ్ళు కొంచెం సపోర్ట్ చేయించి లాగినారంటే వాడు కొంచెం బెన్న పైకి వస్తాడు కదా. ఇప్పుడు వాడు పైకి వచ్చాడంటే మీకే ఆనందం కదా. మా పలానా అబ్బాయి వాడు కూడా ఏమనుకుంటాడు, రేపు సక్సెస్ అయినాక మా అమ్మ మా నాన్న నాకు సపోర్ట్ చేసినారు, లేకుంటే నేను ఎట్లా వస్తానని ఉంటుంది. అదే కదా. ఇప్పుడు నాకు కూడా నేను యూట్యూబ్ ఛానల్ ఇంతకుముందు సుమారుగా ఛానల్ పెట్టాను, దగ్గర 4-5 పెట్టాను. వదిలి ఏంటంటే నాకు ఇంట్లో సపోర్ట్ లేదు. అంటే పెట్టాను, అదేంటంటే మరి ఎడిట్లు చేస్తాము, ఈ పాటలు తెచ్చేది ఇన్ని పెడుతున్నాం, పాటలు ఈ సినిమాలు రీల్స్ పెట్టేసి అవి తీసుకొచ్చి పెట్టేసేస్తున్నాం. సరే ఎందుకు లేదు ఇదంతా మనమే కనిపించి మాట్లాడదామని ధైర్యం చేశాను. మా నాన్న కూడా తెలిసింది నాకు. మా నాన్న ఫస్ట్ మళ్ళీ నేను పెట్టింది తెలియదు, మా ఇంట్లో మా అమ్మకి కానీ మా నాన్న కానీ ఎవరికి తెలియదు. ఇది ఇప్పుడు నేను పెట్టింది ఏంటంటే తెలుసు, సతీష్ పడుచురి అనేసి వస్తుంది. వాళ్ళకి చెప్పాను, నాన్న ఇలా పెట్టి నేను చెప్పాను. అది చెప్పలేదు అప్పుడు. ఇప్పుడు చెప్పాను, నాన్న ఇలా పెట్టాలనుకుంటున్నాను, ఇలా చేయాలనుకుంటున్నాను, నేను యూట్యూబ్లోకి వస్తాను, ఎందుకంటే కొంచెం కనిపించాలనుకుంటున్నాను. సరే నీ ఇష్టం అని చెప్పాడు. నేను ఈ మాట ఏమంటారో అని భయపడి చెప్పకుండా ఏదో చేయాలనుకున్నాను. సరే చెప్పినాక కొంచెం నాకు మైండ్ ప్రశాంతం ఉంది. ఎట్లా మన నాన్న మీద ఇంటర్లో 0 ఎమోషన్స్ చూసిన చెప్పలేదు, ఏమంటారు అది అదొక ఎమోషన్ అన్నమాట, ఏమని అనేసి ఆ ఎమోషన్ అంటే 0 ఫ్రీగా ఉన్నాను. అందుకని ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాను. లేకపోతే అది ఇట్లా తడబడకుండా మాట్లాడగలుగుతున్నాను అంటే కొంచెం నాకు ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేశారు. నేను ఏదైనా ఇప్పుడు నాకు మా నాన్న ఒకటే చెప్పారబ్బా, అరే నీకు కరెక్ట్గా మాట్లాడితే నేను అది ఎవ్వరు ఏమన్నారా, ఏమన్నాను కూడా ఏమన్నారు, నువ్వు కరెక్ట్గా ఉంటాను చెప్పారు. మా ఇంట్లో మా అమ్మ మా నాన్న ఇదే చెప్పాను, నువ్వు కరెక్ట్గా ఉండు. నాకు మొన్నటిదాకా ఈరోజు నాకు ప్రెషర్ అయితే ఏం లేదు. కొంచెం వాళ్ళు అంటే నా ఫ్యూచర్ కోసం వాళ్ళు చెప్పారు, వాళ్ళని నా ఫ్యూచర్ బాగుండాలనేసి వాళ్ళు చెప్పారు. నేనైతే ఒకటి చెప్తున్నాను రా, మీరైతే బాధపడద్దండి, ఉద్యోగాలు అయితే వస్తాయి, కొంచెం కష్టపడండి. కానీ కొంచెం కష్టపడితే మీరు మళ్ళీ సక్సెస్ అయితే అవుతారు. ఇదైతే నేను చెప్తున్నాను. కష్టపడినామంటే మన సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. కష్టాన్ని నమ్ముకున్నాడు ఎవరు కూడా వెనకపోయినట్టు ఎక్కడ కూడా లేదు, కష్టాన్ని నమ్ముకున్నాడు. కానీ మనం చాలా మంది కష్టపడతారు, రావడం లేదేంది, నాకు సక్సెస్ అనేది ఇది రావడం లేదేంది, ఇది చాలా మంది డిప్రెస్ ఫీల్ అయిపోయి చనిపోవడం, లేకుంటే లైఫ్ వేస్ట్, నాకు వద్దు మనం ఈ ఫీల్డ్లో పోతే అంటే చాలా మంది ఏంటంటే రాంగ్ ఫీల్డ్లో పోయినామంటే త్వరగా వస్తాయి, మనం సక్సెస్ బెన్ అవుతాము అనేసి అనుకుంటున్నారు. రాంగ్ ఫీల్డ్లో పోవద్దండి. సక్సెస్ అనేది ఎవరు రావట్లేదు. ఎవరు మాస్ మహారా రవితేజ గారు, ఇది మనకు బాలకృష్ణ గారు అన్స్టాపుల్ షోలో చెప్పారు, సక్సెస్ అనేది ఎవరు రావట్లేదు ఇది అనుకోవద్దండి, వస్తుంది, టైం పడుతుంది. అది ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడే వస్తుంది. అది ఇప్పుడు పెద్ద చిరంజీవి గారు కూడా రోజు చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు. మొన్ననే రికార్డు వచ్చింది ఆయన పేరు పైన. ఎందుకంటే 154 పైన చిత్రాలు, 24,000 పైన మూవీ స్టెప్స్, చాలా సీన్స్, యాక్టర్స్, చాలా పాత్రలకు ప్రాణం పోసాడు ఆయన. అట్లాంటిది ఆయన ఫస్ట్ సినిమా పోయినప్పుడు ఆయన కూడా చెప్పారు, మన కట్కం సార్
అద్దంలో మొహం చూసుకుని మనకు చిరంజీవి గారికి తప్పలేదు అవమానాలు. మనం ఎంత మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన అక్కడ ఉన్నాడు, ఆయనకే తప్పలేదు అవమానాలు. మనకెంత కష్టపడితే ఎవ్వరు రాకుండా పోరు. కష్టం అనేది ఆటోమేటిక్ వస్తుంది. ఒక మాస్ మార రవితేజ గారు ఏమి, ఒక నాని ఏమి, ఒక చిరంజీవి గారు ఏమి, అది పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఎంత క్రేజ్ ఉందని. ఆయనకి కొన్నింతలో పవన్ కళ్యాణ్ బాబు ఇప్పుడు ఆయన ఎంత క్రేజ్ ఉండదు. ఆయన స్టార్ కదా, సినిమా పరంగా వచ్చి స్టార్, పవర్ స్టార్. ఇప్పుడు బిరుదుండదు ఆయన మీద. అంతటి ఆయనకే మనకు సినిమా ఇండస్ట్రీలో 10 ఏళ్ళు హిట్లు లేకపోయినా కూడా ఆయన ఫ్యాన్ తగ్గడం లేదు, తగ్గిపోలేదు. ఆయన క్రేజ్ ఏం తగ్గలేదు. ఒక గబ్బర్ సింగ్ హిట్ కొట్టాడు, మన రిలీజ్ వచ్చింది, ఎంత హిట్ కొట్టాడు. అంత క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ గారే, గుర్తుపెట్టుకోండి, అంత క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ గారే 10 ఏళ్ళు పట్టింది నేను రాజకీయాల్లో ఒక పొజిషన్లోకి రావడానికి. అంత క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు పట్టింది ఆయన రాజకీయాల్లో క్రేజ్ అని. ఎందుకు సపోర్ట్ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ ఒక సపోర్ట్, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి కూటమికి వచ్చారు, ఒక సపోర్ట్. ఈరోజు ఒక సక్సెస్ అయి నిలబడ్డారు. ఇది నేను పార్టీ పరంగా అయితే చెప్పడం లేదు, మళ్ళీ పార్టీల పరంగా చెప్తున్నాడు ఏంది అనేసి. నేను ఏ పార్టీకి వ్యతిరేకి కాదు, ఏ పార్టీకి సపోర్టు కాదు. మనకు రాజకీయం ఎందుకు, ఇప్పుడు నేను రాజకీయం అనేది నా దృష్టిలో ఎందుకంటే నాకు తెలియదు. నాకు పొలిటికల్ జీరో నాలెడ్జ్ అబ్బా, జీరో నాలెడ్జ్, అది జీరో నాలెడ్జ్, నాకు జీరో నాలెడ్జ్. ఎందుకంటే పొలిటికల్ మనకు తెలియదు అబ్బా ఎవరు వస్తే. ఎందుకంటే ఎవరు వచ్చినా కూడా పైన పొజిషన్లు ఎవరు వచ్చినా కూడా మనం కష్టపడింది, మనం 3 పూట్ల ఏళ్ళు లోపలికి పోవు తినేదానికి తిండి. మనం కూర్చొని నెల వచ్చరికి బాడిగలు తప్పవు, రెంట్లు తప్పవు, ఆకలి సమస్యలు తప్పవు, హాస్పిటల్ బిల్లులు తప్పవు, కట్టాల్సిన అప్పులు తప్పవు, వడ్డీలు తప్పవు, ఏవి కూడా తప్పవు. ఎవరు వచ్చినా కూడా మాకు జరిగేది ఏమంటే ఇది నాలుగోది ఒక ఆనందం, పలానా మనకు మంచి చేస్తాడు అనేసి. ఇది ఏ పార్టీకి లేదు. నేను పవన్ కళ్యాణ్ గారికి ఒకటే, రాజకీయ పరంగా నేను అభిమాని అంతే. సినిమా పరంగా వస్తే మనం మాస్ మహారాజ్ రవితేజ గారి ఫ్యాన్. మీరు ఒకటి కంపేర్ చేద్దండి, ఎందుకంటే మీకు కంపారిజన్ వచ్చి నేను ఒక స్టోరీ చెప్పాలన్నా ఇది లెంత్ ఎక్కువ వస్తానే నాకు మళ్ళీ బాధపడ. మీరు చూడడం లేదు లెంత్ ఎక్కువ వస్తే, కానీ ఒకసారి చూడండి. మీరు లెంత్ ఎక్కువ వస్తానే చూడడం లేదు, చూడండి. నేనేం చెప్తానంటే ఒక చిన్న కంపారిజన్, నేను బ్లేడుకు కొడ్డెలకు ఆడవాడు చాలా మంది తెలిసింటుంది, కానీ ఒకసారి వినండి. బ్లేడు 2 వైపులు షార్ప్నెస్ ఉంటుంది, కొడ్డలు ఒకవైపు షార్ప్ ఉంటుంది. కొడ్డలు పదును కూడా పెడతారు, కానీ ఆ కొడ్డలు తీసుకొచ్చి గడ్డం గీక్కోలేము. ఆలోచించండి, కొడ్డలి బాగా పొదును కూడా పెడతాం, చెట్టును కూడా నరగలుగుతుంది. కొడ్డలు అనేది ఒక చెట్టు కూడా నరగలుగుతుంది, ఒక మనిషి ప్రాణాలు కూడా తీయగలుగుతుంది, బ్లేడ్ కూడా తీయగలుగుతుంది. మంచి ఒక చెట్టు నరగలుగుతుంది. ఎంత పెద్ద చెట్టు అయినా కూడా కొడతానే ఉంటే ఎంత పెద్ద చెట్టు అయినా కూడా పడిపోతుంది కొడ్డల దెబ్బకు. కానీ బ్లేడ్తో ఒక సంవత్సరం కోస్తా కూర్చున్నా కూడా ఒక చెట్టు కనీసం బ్యాంబూ ట్రీ అంటారు, అది ఇంత ఉంటుంది మందం, ఇంత మందం ఉంటుంది, మందం లేదు, దాన్ని నరకలేదు బ్లేడు. అదే బ్లేడు ఎంత షార్ప్ ఉన్నావు, అది చెప్పినా కదా కొరలేదు. బ్లేడుతో గడ్డమే చేసుకోగలుగుతాం, కొట్టలతో చెట్లే కొట్టగలుగుతాం. అది షార్ప్ ఉంది, ఈ షార్ప్ ఉందంటే ఇది చేయలేం. సో మీరందరూ నా మాటిని కంపారిజన్ చేయొద్దండి, మీ పిల్లల్ని పక్కన వాళ్ళ పిల్లలతో కంపేర్ చేయడం. ఎందుకంటే చాలా మందికి ఇక్కడ ఆలోచన వచ్చేస్తుంది, అరే నన్నేంది ఎవరితో కంపేర్ చేస్తాను ఆలోచన వచ్చేస్తుంది. సో వాళ్ళు ఇబ్బంది పడతారు. సో మీరు కంపేర్ చేయొద్దండి, నేనైతే చెప్తాను. ప్లీజ్ అయితే కంపేర్ చేస్తే వాళ్ళ మైండ్ సెట్ ఎలా మారుతుందో కొంతమందికి ఉన్న మైండ్ సెట్ కొంతమందికి ఉండదు. సో అది ఆలోచించండి, కంపేర్ చేయొద్దండి ప్లీజ్. ఈ వీడియో చాలా మంది చూస్తున్నారు, కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎందుకంటే నాకు ఇలాంటి మీకు చెప్పాలా అనే అంటే మీరైతే సపోర్ట్ అయితే బాగానే ఇస్తారు. దగ్గర మనకు 160+ ఉన్నారు మనకి ఎట్టింగ్ 13 వీడియోలు. అంటే చాలా మంది నేను కూడా చెప్పాను, ఎక్కడ వెళ్ళాను కదా వినాయక చవితి అనేసి ఎక్కడికి పంపించి వీళ్ళు ఇక్కడ వాళ్ళు చేస్తూ ఉన్నారు. మన ఛానల్ పేరు చెప్తే వాళ్ళు చేస్తున్నారు. మీకు ఎంత లేని కూడా వారానికి 4 నుంచి 5 వీడియోల వరకు నేను ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. వీలైతే రోజుకు ఒకటి ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే నాకు కొంచెం ఈ పని మీద పెట్టుకున్న నేను కూడా మా ఇక్కడ ఎక్కడ చూస్తే, ఎందుకంటే నేను ఏదో చేసుకుంటే, ఎందుకంటే మాకు రోజులో 1 గంట మహా అంటే దీనికోసం పనిచేస్తాం, మిగతా అంతా ఖాళీగా ఉండలేము, ఏదో చూసుకోవాలి నేను కూడా. సో సబ్స్క్రైబ్ చేసుకుని ప్రయత్నించండి. చాలా వరకు లైక్ చేస్తే, మనకు లైక్ చేశారంటే ఏమవుతుందంటే ఈ వీడియో బాగా లైక్స్ వస్తున్నాయి, కొంచెం 10 మందికి రీచ్ చేయాలనేసి యూట్యూబ్ కూడా ఆలోచిస్తుంది అనేసి నాకు వేరే వాళ్ళు చెప్పారు. సో మీరు అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, చాలా వరకు షేర్ చేయండి. మీరు చాలా మందికి షేర్ చేస్తే ఈ వీడియో ఇంకొకరికి ఇప్పుడు మీకు ఉపయోగపడకపోవచ్చు, మీ ఇంట్లో ఎవరికైనా ఉపయోగపడవచ్చు, లేకుంటే మీ ఇంట్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడవచ్చు. మీరు షేర్ చేయండి, మీరు స్టేటస్లో పెడుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఆల్.